తండ్రి రాజు పోషమను, మాది ఊరు ఆత్మకూరు గుల్లపల్లి మనం. నేను నాకు ఒక 20 ఏళ్ళప్పుడే ఉద్యోగం దొరికింది. 20 ఏళ్ళ పనిచేసిన, ఫస్ట్ గుండారా ఇల్లు కట్టిన. అక్కడ సంబంధం పెట్టుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, అందరికీ తెలిసాయి. ఇక్కడ ఒక ఆయన తనను మళ్ళీ ఉంచుకున్నంత వాళ్ళ మా మేనమామ దాచింది కదా, కానీ నా భార్య దాన్ని నన్ను దాచింది కాబట్టి అలాగా ఉంచుకొని ఇక్కడ సభ్యతాన ఇల్లు కట్టిన. 1 ఎకరా భూమి కొని నా భార్య పట్టా చేసిన, 1 ఎకరన్నర భూమి నా కొడుకు పట్టా చేసిన. ఇదంతా నాకు కష్టాలిస్తాం. నన్ను కొట్టెళ్ళ కొట్టాడు. అక్కడ నరసింహపల్లి ఉంటే కూడా మా బామ్మాది ఇంటి కాడ కూడా కట్టి కదా కొట్టాడు. మా బామ్మాది కూడా ఫోన్ చేస్తే మాట్లాడతాడు. ఇక్కడ ఈ భూమి అమ్మిన, ఫస్ట్ భూమి అమ్మిందే వాళ్ళు సభ్యతానం తీసుకున్నది రావాలి. వాళ్ళు చేసే అప్పుడు ఇప్పుడు భార్య విడిచిపెట్టిండు. ఆ కట్నం నేనే కట్టిన. ఫోన్లో ప్యాక్ ఆట ఆడతారు, రమ్మి ఆడతాడు. నా అల్లునికి అరకట్నం ఇవ్వకుంటే ఇక్కడ పెద్ద పిల్లలు ప్లాట్ కొని ఉంచుకున్నాడు పైసలు కట్టకుండా. అవిడ ఇప్పుడు అతడు అరకట్నానికి కూడా కట్టి 4 లక్షలు తీసుకున్నాడు. అవి కూడా కట్టిన. మత్స్యంతో లేకుండా చేసిన బరాబరే. ఇప్పుడు నా అల్లునికి అరకట్నానికి అడ్డి కట్టకుండా తీసుకపోయి అడకట్టే పైసలు ఇచ్చిన కొడుకు పెద్ద పిల్ల ప్లాట్ కొనుక్కున్నాడు, అడ్డు కట్టిన. ఆయన అల్లుడు అంటాడు నాకు అరకట్నానికి అడ్డి కావాలంటాడు. 4 లక్షలు అడ్డి కూడా కట్టిన అరకట్నానికి. నౌక దిగిపోతే 5 లక్షలు ఇచ్చిన. 16 లక్షలు 4 లక్షలు అరకట్నానికి కట్టి నౌక దిగిపోతే 5 లక్షలు ఇచ్చిన. జమాతం ఏంటి అట్లా నాకు భూమి మాట ఉండే చేసిన. నీ దగ్గర డబ్బులు తీసుకుపోయినా కాబట్టి ఆ డబ్బులు అడిగితే నా దగ్గర లేవు. నాకు భూమి అంటే ఇగో ఇప్పుడు ఈ సర్పంచ్ కూడా ఈసారి కూడా ఇప్పించాడు. అది వెళ్ళకపోతే అన్ని రిజిస్టర్ చేసిన. అన్నం పెట్టకుండా ఇంట్లోకి కొట్టేళ్ళ కొట్టుడు కరెక్ట్ అయినా చెప్పండి. ఇంట్లోకి కొట్టేళ్ళ కొట్టాడు. సంవత్సరం ఏమడతాను. ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కూడా ఎంబడి పడ్డాడు. కట్టాను పంపిస్తానని ఒక గొడ్డలు పట్టుకొని ఎంబడి తిరుగుతాను. నరసింహపల్లి మా బామ్మారిని అడుగు, నా భార్య కన్నగాడే. అతని ముంగట్టే నన్ను కత్తి ఎలా కొట్టాడు. ఒక బొక్క కూడా కాకాయింది. ఎంతో మాట్లాడు. ఇగో నాయదా పంచి ఏం లేదు, కోర్టుల కేసు నడుస్తుంది. చూడండి. ఆ కోపం మీద రిజిస్ట్రేషన్ చేసినావా? ఆ కోపం మీద రిజిస్ట్రేషన్ చేసినావా? రిజిస్ట్రేషన్ ఏంటి? కోపం మీద చేసిన సార్ పైసలు తన దగ్గర తీసుకున్న పైసలు ఎల్లక రిజిస్ట్రేషన్ చేసిన. కోపం ఎందుకు చేస్తాం? ఇప్పుడు మా డబ్బులు కావాలి. మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇస్తాడా? ఇప్పుడు నీకైనా నాకైనా తహసీల్దార్ అడగలేదు. తహసీల్దార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అడిగింది సార్. ఆమె కట్టి అనుకొని పురస్కారం వచ్చాడు. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అడిగింది సార్. అడుగుతా ఆమె గంటకు వచ్చాను. నన్ను నీకు ఉన్న భార్య ఉన్నదా? ఎవరో కొడుకు వచ్చాడు. భార్య కొడుకులు ఉన్నారా? నా కొడుకు వచ్చాడు. వచ్చి నా సెల్ ఫోన్ గుంజుకొని పోయాడు. కత్తితోడు కొట్టి చంపుతాను బెదిరించి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీ కొడుకు కానీ మీ భార్య? ఇస్తే సార్ ఎట్లా సార్ ఇప్పుడే కొట్టేలా కొడతానంటే ఇస్తే చేయనిస్తారా? ఇప్పుడు పైసలు ఇప్పుడు నీ ఇక్కడ తెచ్చినక్కడ ఏం కట్టాలి? కలెక్టర్ దగ్గర ఎవరు ఓపెన్ చేయించారు? అది ఏది లాక్ పడ్డది. నేనండి లాక్ ఓపెన్ చేయించుకున్నాను. తిరిగి లాకేసింది ఎవరు నా కొడుకు పెట్టింది. నాకు నేను ఉన్న పోయిన ఆయన లాక్లో పెట్టింది. నన్ను ఓపెన్ చేయరాదు కదా? ఎందుకు సార్తో చేయించుకున్నా తిరిగి. ఎవరితో ఎవరు నియాసంతో దొరకరు ఇట్లా. ఇప్పుడు మీరు మీడియా వాళ్ళకి ఏదో రాత్రి నాకేం తెలుసు? తిరిగి నువ్వు మీడియా ఒక రిపోర్టర్ అని ఏం తెలుసు? నీ ఇష్టపూర్వకంగా అమ్మినా భూమి? నా ఇష్టపూర్వకంగా అమ్మినా. నువ్వు కొన్నదేనా? అది నేను కొన్నది సార్. ఇక పేపర్లు కావాలంటే చూపెడతా. అదే సార్ వీళ్ళు దగ్గర అప్పు తీసుకున్నా అందుకొరకు అమ్మినా. మరి నన్ను ఇంట్లోకి కొట్టేళ్ళు కొట్టి వాళ్ళు ఎక్కడ నేను సంపాదించడం ఎట్లా? మీరు అంటే నీకు చెప్పుడంటే సార్ చెప్పుకి ఇలా దగ్గర అప్పు తీసుకుంటే అప్పు ఎట్లా కట్టాలి? మంచిదే. ఉమ్మడిగా నా కొడుకు అంటోడు ఉన్నాడు. ఆ కొడుకే. మరి నేను అమ్మిన భూమిని, నేను కొన్న భూమిని వాళ్ళు ఎట్లా అమ్మిరు? అలా అన్నీ చెప్పలేదా? నాకు ఇక్కడ చెప్పారు. నన్ను ఇంతకే కొట్టేలా కొట్టి ఈడు ఉండ అమ్మనియాడని. ఇంటుంటే అమ్మనియాడని నన్ను కొట్టి ఇంతకే కొట్టి సంవత్సరం బెదిరిస్తే గొడవలు పడితే అమ్మడి పడితే నేను తప్పించుకుంపోయినా. ఫోటోలు ఈశ్వర కృపలు ఉన్నా. ఇప్పుడు ఎక్కడ జైతాల మన బాయ్ శాస్త్రాలు ఉంటాను. నేను ఒక 5-6 వేలు కిరాయి పెట్టుకుంటాను. చేయకుంటాలు ఉంటాను. ఈసారి ఇట్లా అన్న వాళ్ళు ఇప్పుడు వచ్చిన. అంటే నీ భూమి నువ్వు 4 ఎకరాల 28 గుంటలు. ఎంత కమ్మినావు? ఎంతకంటే ఎంత బాగుంది తన దగ్గర తీసుకొచ్చుకున్నా. నేను పైసల కిందకి అమ్మేసిన. ఇంకొన్నాయి నా దాంట్లో. ఇంకా నేను వేరే ఇంకెవరైతే కొనుక్కొని ఉంచుకుంటా. రేపు ఇది అంతా అమ్ముతా అంటే నేనేం తినాలి? అంటే నీ ఆరోగ్యం బాగాలేకపోతే గీళ్ళే వాళ్ళు ఈయనకు నేను ఇస్తా. అతిగా రిజిస్ట్రేషన్ తనకేం చెప్తా? ఆయన ఎవరైనా పేరు నాకు తెలియదు. నా ఊరు కూడా ఆ ఊరు కూడా అక్కడ ఉంది. సెకండ్ వాడు కనుక
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సభ్యతానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు నాపై ఆరోపణ చేయడం జరిగింది. ఆ ఆరోపణ ఏంటిదంటే తన భర్త అయినా ఇంకో అతను తనకు తండ్రి గారైనా తనకు మతిస్థిమితం లేదు, మతిస్థిమితం లేని వ్యక్తిని తీసుకొని రాఘపురం సర్పంచ్ భూమి పట్టాయించుకున్నాడు, అతను మతిస్థిమితం లేడు, అతను పిచ్చివాడని చెప్పేసి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది. ఈ రోజు తను నా పక్క పంటే ఉన్నాడు, మీరు అతను పిచ్చివాడ మంచివాడ మీరు అతన్ని ప్రశ్నలు చేయండి అతనికి సమాధానం చెప్తాడు. డబ్బులు ఏమి ఇవ్వకుండానే భూమి కొన్నాడని చెప్తాడు. నేను ఫస్ట్ ఆయనకి ఒక 5 లక్షల రూపాయలు ఈ సభ్యతం సర్పంచ్ ఇంకో ఇద్దరు పెద్ద మనిషి వచ్చేసి ఆయనకు అవసరమైన 5 లక్షల రూపాయలు ఇచ్చిండు. తర్వాత నెల తర్వాత 5 లక్షల రూపాయలు ఇచ్చిండు. నేను ఫస్ట్ అతనికి అప్పుగానే డబ్బులు ఇచ్చిన. ఈ డబ్బులు ఇయ్యని పరిస్థితిలో నా దగ్గర భూమి ఉన్నది, ఈ భూమి ఇస్తా అని చెప్పేసి ఆయన అన్న తర్వాత మళ్ళీ 20 లక్షల రూపాయలు అవసరం ఉన్న తర్వాత నాకు వద్దు, నాకు డబ్బులే కావాలంటే లేదు నా దగ్గర డబ్బులు లేవు, 50% డబ్బులు కట్టలేనంటే మళ్ళీ 20 లక్షల రూపాయలు ఇచ్చేసి నేను ఆ భూమి రాయించుకోవడం జరిగింది. ఆ టైంలో నా దగ్గర పూర్తి స్థాయిలో డబ్బులు లేవు. తర్వాత తదనంతరం ఒక 2 నెలలు టైం పెట్టి టైం ప్రకారం డబ్బులు ఇస్తా అని చెప్పేసి అని అన్నవాళ్ళు అప్పుడు ఆ భూమి అమ్మడం అంది నాకు అమ్మిండని అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసింది, వాళ్ళ భార్యకు వాళ్ళ కుమారుడు తెలిసింది. వాళ్ళు పోయి కలెక్టర్ గారి ఆఫీస్లో బ్లాక్ చేయించడం జరిగింది. తర్వాత నేను మరి అతను నాకు స్లాట్ బుక్ చేసి రిజిస్టర్ చేద్దాం అన్న మూమెంట్లో స్లాట్ బుక్ అయితే లేదు, ఎందుకు బుక్ అయితే అక్కడ బ్లాక్ చేయించడం తెలిసింది. ఇతన్ని విశేషం మన డబ్బులు ఇస్తావా సంగతి తర్వాత పోయేసి సరే ఏదో తిప్పలు పడిన బ్లాక్ ఉన్నది తీసి నాకు రిజిస్టర్ చేయడం జరిగింది. నేను నగదు రూపకంగా ఇచ్చిన కాగితాలు నా దగ్గర ఉన్నాయి. బ్యాంకు ఆన్లైన్ పద్ధతిలో కూడా అతనికి బ్యాంకులో నేను ట్రాన్సాక్షన్ చేసిన, ఆ బ్యాంకు కొట్టిన చిట్టులు కూడా నా దగ్గర, ప్రతి ఒక్క రిసిప్ట్ కూడా నా దగ్గర ఉన్నది. ఆయన బ్యాంకు పాస్బుక్ ఉన్నది, స్టేట్మెంట్ కూడా తీసి చూపిస్తా. ఇది జరగడం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు తెలుసుకొని నా దగ్గర రావడం జరిగింది. ఆ సభ్యత మాయ సర్పంచ్ శంకరయ్య మరికొంతమంది పెద్ద మనుషులు నా దగ్గర రావడం జరిగింది. నిన్న 18 తారీఖున మా ఇంట్లో కూర్చున్న ఫోటోలు వాళ్ళందరూ నుంచి కూర్చున్నారు. కూర్చుంటే నేను ఒకటే చెప్పిన, నేను డబ్బులు అయితే ఇచ్చినా డబ్బుల పరిస్థితికి ఇది అని చెప్పిన. నేను చెప్పేది ఉంటే వాళ్ళందరూ అంటే ఏమన్నా 5 లక్షలు 10 లక్షలు ఇస్తావా అని చెప్పేసి అంటే క్యాజువల్గా నేను ఒక మాట అన్నా, సరే మనం ఇచ్చిన డబ్బులు ఇచ్చేస్తే ఇస్తా అని చెప్పేసి అన్నా. కానీ అయినా కూర్చుని మాట్లాడదామని చెప్పేసి నాకు చెప్పి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసి అక్కడ ఏమంటుంది కదా అంటే సర్పంచ్ అట్టి అన్యాయంగా భూమి గుంజుకున్నాడు, అన్యాయంగా భూమి కాజేసిండని చెప్పడం జరిగింది. అదంతా అబద్ధం. నేను ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ రూపకంగా చూపిస్తున్నా. ఇంకోటి వాళ్ళ కొడుకు కూడా మా తాతగారి భూమి అని చెప్తుండు. ఈయన ఫస్ట్ ఏదో రెడ్డి దగ్గరికి వెళ్ళి భూమి కొన్నాడు. వాళ్ళు ఎవరంటే జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈయన భూమి కొన్నాడు. ఆయన కష్టార్జితం అని చెప్పిండు, ఆయన కష్టం చేసి కొన్నా అని చెప్పిండు. ఇదొకటి వాళ్ళ కొడుకు వాళ్ళ తాతగారి భూమి అన్నారు. ఇక్కడ ఎవిడెన్స్ చూపిస్తున్నాం, మేము కష్టం చేసి జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి భూమి కొన్నాడని. ఆయన కష్టం చేసుకున్న కష్టార్జితం అది. ఇంకోటి ఆ ఇల్లు కూడా ప్రతి ఒక్కడు కూడా ఆయన కష్టం కొన్నా నాకు చెప్పడం జరిగింది. నేను చెక్ చేసిన తర్వాత వీళ్ళ తాతగారు వీళ్ళ తండ్రి గారిదా లేకపోతే ఈయన చెక్ చేసిన తర్వాతనే నేను కొనుక్కోవడం జరిగింది. నేను బాగా చెప్తా. అక్కడ ఆ రోజు ఎంఆర్ఓ గారు కూడా నీకు పూర్తి స్థాయిలో డబ్బులు ముట్టాలని తను అడిగిన తర్వాతనే ముట్టిన చెప్పడం తర్వాతనే అదంతా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కొంతమంది కావాల్సుకొని నా మీద రాజకీయంగానో మరో విధంగా నా మీద బురద జల్లే కార్యక్రమం ముందు పెట్టుకొని నేను వైట్ పేపర్ లాగా ఉన్నామని నా మీద బురద జల్లే కార్యక్రమంలో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచ్ అని చెప్పేసి కొంతమంది మా గ్రామంలో ఆకతాయి యువకులు కొంతమంది బట్టిగానే భూమి గుంజుకున్నాడు అని చెప్తున్నారు. నేను అర్ధరాత్రి నా తలుపు కొట్టి నాకు సంబంధించిన నా మిత్రులు కానీ ఇంకెవరు ఉండేది ఉంటే ఇబ్బంది ఉన్నా అంటే నేను బయట లక్షల అప్పు తీసుకొచ్చుకుంటున్నా, వాళ్ళకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు నేను హెల్ప్ చేస్తున్నా. ఈ పద్ధతిలో నడుస్తుంది. ఇక కూడా నేను ఇంకా చాలా మంది కూడా నేను ఎందుకంటే కొంతమంది దగ్గర మిత్రులకు అందరూ ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉండరు. వాళ్ళ హాస్పిటల్ అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు కొంతమంది నాగరాజు ప్రాంతాల్లో రాసుకున్నారు, బ్యాక్ సైడ్ చెప్పులు కూడా ఉన్నాయి. ఇట్లా తీసుకొని ఇలా మీరు సహాయం చేయడం జరుగుతుంది. మీరు తనని అడగండి. నేను అతను కనుక పిచ్చివాడైతే మతిస్థిమితం లేకుండా నేను భూమి కనుక రిజిస్టర్ చేసుకుంటే ఈ రోజు నేను ఉల్టా వాళ్ళకు రిజిస్టర్ రూపాయి అడగకుండా ఉల్టా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నా. ఇంకోటి కూడా చేస్తున్నాను, మీరు అన్యాయంగా నా దగ్గరికి వచ్చి మాట్లాడి కూడా మీరు సరే కూర్చొని మాట్లాడదామని చెప్పిపోయి నన్ను బదనం చేసిండ్రు, నాకు పరువు నష్టం చేసిండ్రు, మొత్తం పబ్లిక్ అంతా నన్ను బ్లేమ్ చేసింది. కాబట్టి ఈ రోజు వీళ్ళ కొడుకు మీద వీళ్ళ భార్య మీద కూడా నేను పరువు నష్ట దావా కేసు కూడా ఈ రోజు నేను చేయడం జరుగుతుందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. అదు శంకరయ్య మరియు రాఘపూర్ మాజీ సర్పంచ్ గారికి జరిగిన భూమి విషయంలో కాంగ్రెస్ పార్టీ కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ వేరే వాళ్ళకు సంబంధం లేదు. అది పార్టీకి సంబంధించిన విషయం కాదు, పార్టీకి అవసరం లేదు. అది వ్యక్తిగతంగా ఆయన అమ్మిని కొనుక్కున్నారు. అది వాళ్ళిద్దరి మధ్యన నడుస్తున్న ఉద్దేశపూర్వకంగా అమ్మిని ఉద్దేశపూర్వకంగా రిజిస్టర్ చేసుకున్నారు. అది పార్టీకి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు అని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఆయన ఎదుగుదలను ఎవరో లేక ఆయన ఏమైనా ఉంటే వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య ఈయన లీగలో చూసుకొని అమ్మింది కాబట్టి కొనుక్కొని చూసుకుంటారు. అది పార్టీకి సంబంధం లేదు, పార్టీ విషయం కాదు.